వెదర్ అప్డేట్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటికి రావాలన్నా కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువకు పడిపోవడంతో జనాలు వారి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. పవన్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా చలి విపరీతంగా ఉండడానికి ప్రధాన కారణం కనిష్ట ఉష్ణోగ్రతల కంటే కూడా కిందకు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా కూడా 7 డిగ్రీలు 8 డిగ్రీలు కూడా -8 డిగ్రీలు కూడా సెల్సియస్ నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో చూసుకుంటే కనుక లంబసింగి, చింతపల్లి, పాడేరు, అరకు, అలా మన్యం గాని, పార్వతీపురం జిల్లా గాని, అల్లూరు జిల్లా గాని అవన్నీ కూడా మన్యం ప్రాంతం అంతా కూడా చలితో వణికిపోతున్న పరిస్థితి. ఉదయం 10 గంటల తర్వాత కూడా బయటికి రాలని పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా చలి తీవ్రతతో 10 గంటల వరకు కూడా ఎండలు రాకపోవడంతో ప్రజలంతా బయటకు వచ్చి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. గడిచిన డిసెంబర్ లో అత్యధికంగా కూడా ఈ చలి తీవ్రత ఉండేది. కొంత తగ్గుముఖం పడుతుందేమో ఆశించిన ప్రజలకు ఇంకా జనవరి నెలలో కూడా అదే ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.